ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంకేత్ సంగతులు. ఈ సంక్రాంతి స్పెషల్ గా నేను మా ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్ కి వైట్ లా హోటల్ కి అయితే వెళ్దాం. ఈ బఫెట్ కి ప్రైస్ అయితే 180 రూపీస్ తీసుకున్నారు. ఐటమ్స్ కి వస్తే కార్న్ ఫ్లేక్స్, బ్రెడ్ జామ్, జ్యూస్, బాయిల్డ్ వెజిటేబుల్స్, ఇడ్లీ, సేమియా ఉప్మా, పెరుగు వడ, ఇంకా చట్నీకి వస్తే ఆలు కర్రీ, సాంబార్, స్వీట్ చట్నీ అయితే పెట్టారు. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. మెయిన్ గా ఈ గీ కారం దోశ అయితే చాలా అంటే చాలా బాగా చేశాడు. మా బుజ్జి చూడండి బెలూన్స్ తో అలా ఆడుకుంటుందో. ఫైనల్ గా నేను కాఫీతో ఎండ్ చేసా. మధ్యాహ్నం మా ఫ్రెండ్స్ తో ఎల్జిటి మాల్ లో గేమ్స్ ఆడదామని వచ్చాం. నేనైతే నా మోస్ట్ ఫేవరెట్ గేమ్ అయిన టెక్కన్ గేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. గేమ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. టెక్కన్ గేమ్ అనేది అందరికి ఒక ఎమోషన్. మీలో ఎంతమందికి టెక్కన్ గేమ్ ఇష్టమో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. మేము మా పనిలో ఉంటే మా హర్ష గారి ఫేవరెట్ గేమ్ అయిన క్రికెట్ ని అయితే విఆర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. వైపు హర్ష గారు గేమ్ ఆడుతుంటే మా అభిగాడు రెమో గారు హర్ష గారితో ఎలా ఆడుకుంటున్నారు చూడండి. గేమ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ మన ఎన్సిఎస్ థియేటర్ కి ప్రభాస్ యాక్ట్ చేసిన రాజాసాబ్ మూవీకి అయితే వచ్చేసాం. ప్రభాస్ అన్న టైటిల్ కార్డ్ అయితే ఒక రేంజ్ లో ఉంది గురు. స్టార్టింగ్ లో ఎవరో ముసుకేసుకొని కూర్చున్నాడు. తర్వాత అర్థమైంది అది ఎవరో కాదు మన ప్రభాస్ అన్నయ్య అని. ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు. ఎవరా నువ్వు ఎందుకు ముసుకేసి తిరుగుతున్నా? మీరు గుర్తుపడతారని. స్టార్టింగ్ రెబల్ సాబ్ సాంగ్ తోనే అదరగొట్టాడు మన ప్రభాస్ అయితే చాలా స్టైల్ గా ఉన్నాడు. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. మరి మీరేమంటారు? దట్స్ ఇట్ టుడే. ఇదే ఈ రోజు సంక్రాంతి స్పెషల్. నా నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ బ్లాగ్ లో చూద్దాం. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. దట్స్ ఇట్ టుడే. బాయ్ ఫ్రెండ్స్.